దేవా స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా. రెండు చేతులు జోడించుదాం. ఎవరు మాట్లాడకుండా భక్తియుతంగా ఈరోజు ప్రత్యేక విధంగా మన యొక్క వెంగాపురం విచారణలో విన్సెంట్ డి పాల్, ముఖ్యంగా మరీదల సభ్యుల జూబిలీ వేడుకను ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం. మహిళలందరి కోసం కూడా ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు మనం కేటాయిస్తూ ఇది విబలి పూజను సమర్పిస్తూ ఉన్నాం. కాబట్టి మన ఇళ్లల్లో ఉన్నటువంటి మన యొక్క మహిళలు వారందరి కోసం ఈరోజు ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి సామాన్య కాలంలోని 29వ ఆదివారాన్ని ఈరోజు మనం ధ్యానించుకుంటూ ఈ అక్టోబర్ నెలలో అమ్మ జపమాల మాతను మనం స్మరించుకుంటూ ప్రత్యేకంగా ఒక్కొక్క వారాన్ని ఒక్కొక్కరిగా మనం విభజిస్తూ వారి కోసం ప్రార్థిస్తూ అంకితము చేస్తూ మనం ఆధ్యాత్మికంగా మరింతగా బలపడుతూ ఎదుగుతూ ఉన్నాం. మరి అక్టోబర్ నెల ఈ 3వ ఆదివారాన్ని తల్లి శ్రీ సభ వేద వ్యాపిక ఆదివారంగా కూడా కొనియాడుతూ ఉంది. కాబట్టి ప్రభువు చెప్పినటువంటి ఆజ్ఞ, ఇదిగో మీరందరూ కూడా సకల జాతి జనులకు, ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు స్వార్థను బోధింపుడు అన్న మాటలను ఈరోజు మనం ధ్యానించుకుంటూ ఆ శుభవార్త, ప్రభు శుభవార్త, ఇదిగో ప్రభువే నిజమైన దేవుడు, ఈయనే రక్షకుడు, ఈయన మన కోసం తన రక్తాన్ని చిందించి మన కోసం తన ప్రాణార్పణ చేసినటువంటి మహా గొప్ప దేవుడు ఈ దేవుడని ఇతరులకు ప్రకటిస్తూ ప్రభు యొక్క దీవెనలు అందరిపై కుమ్మరించాలని మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం ప్రియులారా. కాబట్టి ఒకసారి చేతులు జోడించి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ స్వార్థ పరిచర్యలో నా వంతు పాత్ర నేను ఏ విధంగా సహాయపడుతూ ఉన్నాను, ఏ విధంగా నేను తోడ్పడుతూ ఉన్నాను అని పరిశీలించుకుంటూ మనం చేసినటువంటి పాపములు, పొరపాట్లు, తప్పిదమ్ములు ఒప్పుకుందాం. నీటిని ఆశీర్వదించుట. సర్వశక్తి గల ప్రభువైన ఓ సర్వేశ్వర, నీవు ఆత్మ శరీరముల జీవమునకు మూలాధారం. మా ప్రార్థనను ఆలకించి ఈ నీటిని ఆశీర్వదింపుము. మా పాపక్షమకు, రోగ నివారణకు, పిశాచపు శక్తిని పారద్రోలుటకు, రక్షణదాయమైన నీ శక్తిని పొందుటకు మేము ఈ నీటిని భక్తితో ఉపయోగించుచున్నాము. మా రక్షణార్థమై నీ దయానుగ్రహముల వలన జీవజలమును మా యందు నిత్యము ప్రవహింపచేయము. ఈ విధమున మేము నిర్మల హృదయముతో నిన్ను చేరి ఆత్మ శరీరముల పాయముల నుండి తప్పించుకుందుముగాక. వీటన్నిటిని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఉప్పును ఆశీర్వదించుట. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీటి నిస్సారమును పోగొట్టుటకు ఉప్పు నీటిలో కలుపమని ఎలీషా ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించితివి. కావున ఓ ప్రభు ఈ ఉప్పును దయతో ఆశీర్వదింపుము. ప్రభు ఉప్పుతో కలిసిన ఈ నీటిని ప్రోక్షించిన స్థలముందల్లా పిశాచు తంత్రోపాయములు తొలగి పవిత్రాత్మ నివసించుచు మమ్మ కాపాడునుగాక. వీటన్నిటినీ మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనకు నిత్య జీవం దయచేయుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. సారులకు సమాధానము 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 దివ్యనీల మహారాజుకే మంగళం. భూమి నీల సర్వలకు సమాధానము సమాధానము
ప్రార్థించుదము. సర్వశక్తి గలవునితే సర్వేశ్వర, మా మనసులు సదా నీ చిత్తముతో ఏకీభవించినట్లు కృప చూపము. మేము నిర్మలమైన హృదయముతో నీ వైభవమును సేవించుట కొరకు మాకు నిండు భక్తిని దయచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈనాటి పూజాబిలని నాగూరి ఆనందరావు, భారతి చంటి, అదేవిధంగా ఆరోహి రాహుల్, గర్బాబ్ సత్వేష్, మాధురి, అనన్యాభి ఆశీర్వాదం కోసం, ఉర్లాపు సుశీల, అనూష, చైతన్య పిల్లల భవిష్యత్తు కోసం, ఏగోటి ఆనంద్, తెరేసమ్మ, బుజ్జి వారి కుటుంబం, శ్రీను, మనమధరావు, విలంగ్ని వారి కుటుంబం కోసం, ఎమలయేసు, జయరాజు ఆత్మశాంతి కోసం, ఆదమ నరేష్ కోసం, మోర్స్ భాస్కర్రావు, సర్వోచనమ పిల్లలు లేని వారి కోసం, గర్భిణీ స్త్రీల కోసం పూజ సమర్పిస్తూ ఉన్నారు. కరి సత్యం, గౌరమ్మ నాయుడు, జ్యోతి వారి ఆరోగ్య నిమిత్తం, యామల జాన్ సర్పంచ్ గారు, గౌరమ్మ వినోద్, నవ్య, రాఘవ వారి కుటుంబం కోసం, కోటిపల్లి లక్ష్మి ఆరోగ్యం కోసం, చంద్రశేఖర్, నిర్మల, ఆనంద్, మార్తమ్మ, కిరణ్, అలాగే రామారావు ఆత్మశాంతి కోసం, చిన్నారావు చార్లెస్ల కోసం, యామల మరియమ్మ, విజయప్రసాద్, వరలక్ష్మి, చందు, రాజు ఆరోగ్య నిమిత్తం, రాజారావు ఆత్మశాంతి కోసం, యామల చిన్నారావు ఆత్మశాంతి కోసం, పెంటమ్మ, శ్రీను, అను, శ్రీకాంత్, జగదీష్, అను వారి ఆరోగ్య నిమిత్తం, చింతారు బుజ్జి, గౌరమ్మ, బినేశ్వర్, అభిషేక్, హర్షవర్ధన్ చదువుల నిమిత్తం, మేకల పాపన్న ధర, సంగమ్మ, హరినాథ్, ఝాన్సీ, జ్ఞానదీప్, ప్రియాన్స్, శంకర్రావుకు మారు మనసు కోసం, గోపి, రజని, తేజ జ్వరం తగ్గాలని శ్రీ కోసం, చీకటి వెంకన్న ధర, జయమ్మ, సన్యాసరావు, లక్ష్మి, కుమారి, హరిణి, కార్తీక్ వారి కుటుంబం కోసం, వండాన సత్యం మాస్టర్, భారతమ్మ దంపతుల వారి కుటుంబం కోసం, యామల తవుడిని, కమలమ్మ, సింహాచలం, అశ్విని, అనురుద్దీన్, చిన్నబాబు, మైథిలి, మరీదాసుల కోసం, కవాటి తెరేసా కుటుంబం కోసం, అలాగే సత్యం ఆత్మశాంతి కోసం, బాత్ శంకర్రావు, పుష్పమ్మ, సిరమ్మల కోసం పూజ, అలాగే గంగయ్య, కృపమ్మ, ఎల్లయ్య, బాలరాజు, సీతమ్మ, ఫ్రాన్సిస్ జార్జ్, అసిరమ్మ, గంగమ్మ వారి కోసం, పోతలప్పల స్వామి, సుభద్ర, శృతి, సుష్మ చదువుల నిమిత్తం, పలగర పెదానందు, బాలమ్మ, గోపి, అనిత, ప్రియాన్స్, అలాగే సరోజనమ్మ, రామయ్య, సునీత ఆరోగ్య నిమిత్తం ఈ పూజ సమర్పిస్తూ ఉన్నారు. మొదటి పట్టణము. మోసే చేతులు ఎత్తినంతసేపు యుద్ధములో ఇజ్రాయేలుదే పైచేయిగా నుండెను. నిర్గమకాండము 17వ అధ్యాయము వచనములు 8 నుండి 13 వరకు. నిర్గమకాండము 17వ అధ్యాయము వచనములు 8 నుండి 13 వరకు. రెఫీదీము దగ్గర అమాలేకీయులు ఇజ్రాయేలీలతో యుద్ధము చేసిరి. అంతటా మోసే యెహోషువతో, నీవు తగిన వీరులను ఎన్నుకుని రేపు ప్రొద్దుట అమాలేకీయులతో యుద్ధము చేయబొమ్ము. నేను దైవదండము చేత పట్టి కొండ కొమ్మన నిలిచెదను అని చెప్పెను. యెహోషువ మోసే చెప్పినట్లే చేసి అమాలేకీయులను ఎదుర్కొనుటకు వెళ్ళెను. మోసే, అహరోను, హూరు కొండ మీదికి వెళ్ళిరి. మోసే చేతులు ఎత్తినంతసేపు యుద్ధములో ఇజ్రాయేలుదే పైచేయిగా నుండెను. మోసే చేతులిపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోసే చేతులు బరువెక్కెను. అంతటా అహరోను, హూరు ఒక రాతిని తెచ్చి వేసిరి. మోసే దాని మీద కూర్చెండెను. అహరోను, హూరు చెరి యొక్క వైపు నిలబడి మోసే చేతులను ఎత్తి పట్టుకొనిరి. ప్రొద్దుగూకు వరకు
అవి ఎట్లే నిలిచెను. యెహోషువ అమలేక బలగమును తన కత్తి పదునుకు బలి చేసెను. ఇది ప్రభువు వాక్కు. ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా. దైవజనులు ఎట్టి సత్కార్యములైనను చేయుటకు సంపూర్తిగా సంసిద్ధుడగుటకు అది తోడ్పడును. 2వ పఠనము. పునీత పౌలు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము వచనములు 14, 4వ అధ్యాయము 2వ వచనము. పునీత పౌలు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము వచనములు 14 నుండి 4వ అధ్యాయము 2వ వచనం వరకు. నా ప్రియ కుమారుడా, నీవు మాత్రము నీకు బోధింపబడినవియు నీవు దృఢముగా విశ్వసించుననియు అగు సత్యముల ముందే సాగిపొమ్ము. నీవు ఎవరి నుండి నేర్చుకున్నావో నీకు తెలియను. బాల్యము నుండి నీవు పవిత్ర లేఖనములను ఎరిగియుంటివి. అవి నీ జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానమే క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా రక్షణకు చేకూర్చును. కారణమేమనా పవిత్ర గ్రంథమంతయు దైవ ప్రేరణ వలనే కలిగి బోధించుటకు, దోషములను ఖండించుటకు, తప్పులను సరిదిద్దుటకు, నీతియందు నడిపించుటకును ఉపయోగపడును. దైవజనుడు ఎట్టి సత్కార్యమునైనను చేయుటకు సంపూర్తిగా సంసిద్ధుడగుటకును అది తోడ్పడును. ఆయన రాజుగా పాలన చేయుటకు వచ్చుచున్నందున సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట దేవుని సమక్షమున నేను నిన్ను శాసించుచున్నాను. నీవు వాక్యమును బోధింపుము. అనుకూల సమయమునందును ప్రతికూల సమయములందును దానిని కొనసాగింపుము. సహనముతో కూడిన బోధనతో ప్రజలను ఒప్పించుచు, ఖండించుచు, ప్రోత్సహించుచుండుము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని వాక్కును
వాక్కును ఆలకించువారు ధన్యులు, వారు ధన్యులు. ఆ వాక్కునే పాటించువారు ఎంతో ఎంతో ధన్యులు. దేవుని వాక్కును ఆలకించువారు ధన్యులు, వారు ధన్యులు. ఆ వాక్కునే పాటించువారు ఎంతో ఎంతో ధన్యులు. హల్లెలూయా 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 హల్లెలూయా. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనా తన దాసురాలి దీనవస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరములు వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 18వ అధ్యాయము వచనములు 1 నుంచి. వారు నిరుత్సాహపడుకుండుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయవలనని యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పాను. ఒకానొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు. అతడు దేవుడనైనా భయపడడు, మానవులను లక్ష్య పెట్టడు. అచ్చట ఒక వితంతువు ఉండెను. ఆమె అతని వద్దకు వచ్చి, నాకు న్యాయము చేకూర్చుము, నా ప్రత్యర్థి నుండి కాపాడుము అని తరచుగా చెప్పుకొని చుండెడిది. అతడు కొన్నాళ్ళు ఆమె మొరను తిరస్కరించెను. కానీ అతడు, నేను దేవునికి భయపడను, ఏ ఒక్కరిని గౌరవింపను, అయినను ఈ విధవరాలు నన్ను విసిగించుచున్నందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధ పెట్టుకుండుటకై ఈమెకు న్యాయము చేకూర్చెదను అని తలంచెను. అంతటి యేసు ఇట్లనెను, ఈ అవినీతిపరుడైన న్యాయాధిపతి ఏమి పలుకునో వింటిరి కదా. అట్లే రేయింబవళ్ళు తనకు మొరపెట్టుకొను తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్చక ఉండునా? వారికి న్యాయము చేయుటలో ఆలస్యము చెయ్యిన దేవుడు త్వరలోనే వారికి న్యాయము చేకూర్చునని మీతో చెప్పుచున్నాను.
అయిన మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన అట్టి విశ్వాసము చూడగలుగునా. ఇది క్రీస్తుని సుశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సుశేష బోధనల ద్వారా మన పాపములు క్షమింపబడును గాక. ఆమేన్. అందరూ కూర్చోండి. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, వందనం తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులకు సహోదరి సహోదరులారా, కొంత సమయం పాటు దేవుని వాక్కును మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఈ అక్టోబర్ నెల 3వ ఆదివారాన్ని మరి తల్లి యొక్క శ్రీ సభ వేద వ్యాపిక ఆదివారంగా ఈరోజు కొనియాడుతూ ఉంది. అదేవిధంగా మనైక విచారణలోని ఈ 3వ ఆదివారాన్ని మహిళల, అదేవిధంగా ముఖ్యంగా మరీదల సభ్యుల జూబిలీ వేడుకగా మనందరము కూడా కొనియాడుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఈరోజు మొట్టమొదటిగా వేద వ్యాపిక ఆదివారం గురించి ఒక 2-3 నిమిషాలు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. వేద వ్యాపిక ఆదివారం అని ఈరోజు మనం కొనియాడుతూ ఉండగా మనందరం కూడా ఈరోజు ప్రత్యేకంగా ధ్యానించవలసింది, మనందరం కూడా గుర్తుపెట్టుకోవలసింది ఏంటనంటే, ఇదిగో క్రీస్తు స్వార్థ వ్యాప్తి నిమిత్తమై ప్రార్థించాలి, సహాయపడాలి, అలాగే మన యొక్క విరాళాలు అందించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటగా క్రీస్తుని యొక్క స్వార్థ నిమిత్తమై ప్రార్థించాలి. ప్రభు యొక్క స్వార్థ ప్రపంచ నలుమూలల ప్రకటింపబడే విధంగా మనకు మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూస్తే, ప్రియ సహోదరులారా, మనం చూస్తున్నాం, ఇదిగో మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు స్వార్థను బోధించండి అని తన శిష్యులకి అపోస్తలులకి ఆజ్ఞాపించినటువంటి ప్రభుని మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఆ స్వార్థ ప్రకటించబడ్డానికి మొట్టమొదటగా మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థించటం. మన ప్రార్థన ఏమై ఉండాలి? దేనికోసం ప్రార్థించాలంటే ప్రియ సహోదరులారా, స్వార్థ నిమిత్తమై ప్రార్థించాలి. ప్రభు యొక్క శుభవార్త అందరికీ ప్రకటించబడాలి. స్వార్థ వెళ్ళాలి. మనం ఏదో పెట్ట కథలు చెప్పుకొని, మన కోసం మనం చెప్పుకొని, మన గొప్పలు మనం చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు. బైబిల్లో ఉన్నటువంటి శుభవార్త, బైబిల్ వాక్యాన్ని మనం అందించగలగాలి. అది శుభవార్త. దానికోసం ప్రార్థించాలి. రెండవది, స్వార్థ బోధిస్తున్నటువంటి ఆ స్వార్థీకుల కోసం మనం ప్రార్థించాలి. ఎందుకనంటే ప్రియ సహోదరి సహోదరులారా, స్వార్థ బోధిస్తున్నటువంటి స్వార్థీకులకు అనేక ఆటంకాలు వస్తూ ఉంటాయి, అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అనేక శ్రమలు వస్తూ ఉంటాయి, అనేక అడ్డంకులు వస్తూ ఉంటాయి. క్రీస్తు స్వార్థ కోసం నిలబడినప్పుడు, క్రీస్తు నిమిత్తమై నిలబడుతున్నప్పుడు ప్రియ సహోదరులారా, అనేక ఆటంకాలు మనకి వస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకోసం అలాంటి బిడ్డల కోసం స్వార్థను బోధిస్తున్నటువంటి గురువులైన, మట్టకన్యులైన, ఉపదేశులైన దైవ సేవకులందరి కోసం కూడా మనం ప్రార్థించాలి. ఏ విధంగా ప్రార్థించాలి? వాళ్ళు ఎప్పుడు కూడా నిరాశకు గురి కాకుండాటకై ప్రార్థించాలి. స్వార్థను బోధిస్తున్నటువంటి ఈ గురువులు కానీ, మట్టకన్యులు కానీ, ఉపదేశులు కానీ, దైవ బిడ్డలు, దైవ సేవకులు కానీ ఏ ఒక్కరైనా నిరాశకు గురి కాకుండానట్లే. ఈరోజు పౌలు గారు 2వ పట్టణంలో చక్కటి మాట చెప్తూ ఉన్నారు. చూడండి, తిమోతికి వ్రాసినటువంటి లేఖలో తిమోతికి చక్కటి సలహా ఇస్తున్నారు. ఏమనంటే, ఇదిగో నీవు వాక్యమును బోధింపుము, అనుకూల సమయములందు ప్రతికూల సమయములందును కూడా దానిని కొనసాగించు, ఆపకు.
అడ్డంకులు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి, ఆటంకపరిచే వాళ్ళు నీకు ఎదురవుతూ ఉంటారు. కానీ అనుకూల పరిస్థితుల్లోనూ ప్రతికూల పరిస్థితుల్లోనూ స్వార్థ ఆపకుండా ఉండుటకై మనందరం ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక మూడవది, మన ప్రార్థనలో ఉండాల్సిన ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదటిగా స్వార్థను వెళ్ళటానికి ప్రార్థించాలి. రెండవది స్వార్థ బోధించే వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. మూడవది స్వార్థికులు ఇంకా మన యొక్క జీవితంలో, మన సంఘంలో ఇంకా ఎక్కువ మంది స్వార్థ బోధించుట కోసం ముందుకు రావాలి. మనకి లూకాసు శుభవార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే, ఒకసారి తెరవండి, లూకాసు శుభవార్త 10వ అధ్యాయం తీద్దాం. అందులో 2వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆయన వారితో ఇట్లా, నేను పంట విస్తారము కానీ పనివారు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానిని ప్రార్థింపుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో పంట విస్తారముగా ఉన్నది కానీ పనివారు తక్కువ, కాబట్టి పనివారు కోసం మనం ప్రార్థించాలి. ఆ విధంగా మనం అడుగులు వేస్తున్నామా? మన బిడ్డల్ని గురువులుగా, అమ్మగారులుగా తయారు చేయటానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? దేవుడిచ్చినటువంటి మీ బిడ్డలను ఒక్కొక్కరికి 2, 3, 4 దేవుడు మనకిస్తూ ఉన్నాడు. అందులో ఒక్కరినైనా దైవ సేవకులుగా పంపించడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకోసం మనం ఏం చేయాలి? మూడవదిగా పనివారి కోసం ప్రార్థించాలి. ఈరోజు ఈ వేద వ్యాపిక ఆదివారం రోజున మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రభు యొక్క స్వార్థ వ్యాప్తిలో మొట్టమొదటిగా ప్రార్థించాలి. ఆ ప్రార్థన ఏమై ఉండాలంటే, మొట్టమొదటిగా పనివారిని పంపించమని ప్రార్థించాలి. మన బిడ్డలనే పనివారుగా తయారు చేయడానికి మనం ప్రార్థించాలి. రెండవది, పని చేస్తున్నటువంటి స్వార్థికుల కోసం అనుకూల పరిస్థితుల్లోనూ ప్రతికూల పరిస్థితుల్లోనూ వాళ్ళు పట్టు వదలకుండా, వాళ్ళు నిరాశకు గురి కాకుండా స్వార్థను బోధించే శక్తిని వారికి ఇవ్వమని ప్రార్థించాలి. మూడవది, ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు స్వార్థ ప్యూర్గా అందించే బిడ్డలుగా మనం మారాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక రెండవది ఏంటంటే, మొట్టమొదటిగా స్వార్థ వ్యాప్తి కోసం ప్రార్థించాలని చెప్పాను. రెండవది, మనం సహాయపడాలి, సహకరించాలి, తోడ్పడుతూ ఉండాలి. అందుగురించే లూకాసు శుభవార్త 8వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, 8వ అధ్యాయము, లూకాసు శుభవార్త 8వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆ తర్వాత యేసు పట్టణములందు గ్రామములందు పర్యటించుచు దైవరాజ్యమును గురించిన స్వార్థను బోధించుచుండెను. 12 శిష్యులు అపవిత్రాత్మల నుండి, రోగముల నుండి స్వస్థతలైన కొందరు స్త్రీలు ఆయన వెంట ఉండిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 3వ వచనం మనం చూస్తున్నాం, హేరోదు గృహ నిర్వాహకుడగు యోహానమ్మ, సుజానమ్మ మరియు ఇతరులు తమ సొంత వనరుల నుండి వారి నిత్య అవసరములకు తోడ్పడుచున్న పెక్కు మంది స్త్రీలు ప్రభు వెంట ఉండిరి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట, యేసు జీవిస్తున్నటువంటి కాలంలో కూడా, ఆయన పరిచర్యలో కూడా, ఆయన బోధిస్తున్నటువంటి సమయంలో కూడా యేసు వెంట 12 మంది అపోస్తలులతో పాటు అనేక మంది స్త్రీలు ఆయన వెంట ఉండి, అనేక మంది వారి యొక్క సొంత వనరుల నుండి నిత్యావసరముల కోసం ప్రభువుకు తోడ్పడుతూ
స్వార్థ వ్యాప్తి కోసం వాళ్ళు సహకరించినటువంటి స్త్రీలుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, స్త్రీలు ప్రభు కాలంలో కూడా ప్రభువుకి తోడ్పడుతూ వచ్చారు, సహకరిస్తూ ఉన్నారు, సహాయపడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో కూడా నేను చూస్తూ ఉన్నాను. ముఖ్యంగా మన యొక్క గ్రామాలలో, మన విచారణలో, మన యొక్క విజయనగరం డీనరీలో, ముఖ్యంగా మన యొక్క విశాఖ అగ్రపీఠ మేత్రాసనంలో నేను గమనించినంత ఏంటనంటే, ఏ విచారణకు వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ఇటు గురువులకి, మట్టకన్యులకి, ఉపదేశులకి ఎంతగానో సహకరిస్తున్నటువంటి మహిళలు, స్త్రీలు నేను గొప్పగా చెప్పగలను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియ సహోదరులారా. ఎక్కడికి వెళ్ళినా చూస్తూ ఉన్నాం. నిజంగా అది నేను ఎంతో ఆనందంతో చెప్తున్నాను. ఒక గ్రామానికి వెళ్ళానంటే అలాగని పురుషులు సహకరించట్లేదని నేను చెప్పను. పురుషులు సహకరించాల్సింది వాళ్ళు సహకరిస్తారు, కానీ స్త్రీలు మరింతగా వెళ్ళేసరికి గురువుకు తోడ్పడేటువంటి చక్కటి ఆలోచన, ఒక తొడవడం అయితేనేమి, శుభ్రం చేయడంలో అయితేనేమి, ప్రాంగణాన్ని చక్కగా నీటిగా ఉంచడంలోనైతేనేమి, తడిగుడ్డు పెట్టి చక్కగా నీటిగా శుభ్రతలోనైతేనేమి, డెకరేషన్ చేయడంలోనైతేనేమి, మరి ఏదైనా చేద్దామన్నప్పుడు అనేక మంది స్త్రీలు, మహిళలు, ఫాదర్ మేము ఉన్నాము, మేము తప్పకుండా సహకరిస్తాము అని తోడ్పడే స్త్రీలు, అమ్మలు, అక్కలు ఎంతోమంది మనకు కనిపిస్తున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఇది స్వార్థలో భాగం. స్వార్థ వ్యాప్తి చెందడం అని అంటే ఇది గురువుల పని ఒకటే అనుకోకండి, మీరు కూడా చేస్తున్నారు. స్వార్థ చక్కగా వెళ్ళడం కోసం, ఈరోజు దివ్య బలి పూజని ఈ విధంగా చక్కగా కొనియాడడం కోసం ఎంతోమంది తోడ్పడుతూ ఉన్నారు, సహాయపడుతూ ఉన్నారు. దీని వెనక ఎంతోమంది ఉన్నారు, సహాయపడుతూ ఉన్నారు. ఈరోజు ఈ స్వార్థ నేను బోధించడానికి మీరంతా నాకు సహకరిస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి శుభవార్త వెళ్తుందనంటే దానికి కారణం మీరు కూడా ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనం ఈ విధంగా ఎల్లప్పుడూ కూడా స్వార్థ వ్యాప్తిలో మనం సహకరిస్తూ ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరో చేస్తే నేను హ్యాపీగా కూర్చుంటాను, ఎవరో తోడ్పడితే చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని దేవుడికి దండం పెట్టుకొని వెళ్తాను అనేటటువంటి విధానం, ఆలోచన మనకు ఉండకూడదు. ఎప్పుడు కూడా నేను ఎంతగా నా గురువుకి తోడ్పడుతూ ఉన్నాను, నా విచారణ గురువుకి, నా విచారణ దేవాలయానికి, నా గ్రామ దేవాలయానికి నేను ఏ విధంగా తోడ్పడుతూ ఉన్నానని ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ మరింతగా యొక్క విచారణ అభివృద్ధిలో మన యొక్క సహకారాన్ని అందిస్తూ ఉండాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ వేద వ్యాపక ఆదివారం రోజున ఇదిగో ప్రభు చెప్తున్నటువంటి ఆజ్ఞ, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు స్వార్థను బోధించండి అనేటటువంటి ఈ భాగంలో మనం ప్రార్థించాలి, మన యొక్క సహాయాన్ని అందించాలి, అదేవిధంగా మన యొక్క విరాళాలు కూడా అందించాలి. ఎందుకు? ఇదిగో ఇంకా దూర ప్రాంతాలకి ఎక్కడైతే స్వార్థ అందించబడలేదో అక్కడికి కూడా ప్రభు యొక్క శుభవార్త చేరడానికి మన యొక్క ఆర్థిక సహాయాన్ని కూడా అందించాలి. ఏ విధంగా అయితే తమ సొంత వనరుల నుండి ప్రభువుకు తోడ్పడ్డారో మనం కూడా మన యొక్క ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తూ ముందుకు పోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఇక రెండవదిగా మనం చూస్తే ఈ జూబిలీ సంవత్సరాన్ని మనం కొనియాడుతున్నటువంటి తరుణంలో మన యొక్క శుభవార్త ఎలా ఉండాలి, మన స్వార్థ ప్రకటన ఏ విధంగా ఉండాలంటే ఇదిగో నిరీక్షణ కలిగించే స్వార్థికులుగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? నిరీక్షణ కలిగించే స్వార్థికులుగా, నిరాశలోనికి నెట్టేసే స్వార్థికులుగా ఉండకూడదు. ఇదిగో మీరు నాశనం అయిపోతారు, ఇదిగో మీ కుటుంబం శాపమానికి పాలైపోతుంది, మీరు ఇది చేయకపోతే ఇది అవుతుంది అని భయపెట్టే స్వార్థికులుగా మనం మారకూడదు. ఎలా మారాలి? నిరాశలో ఉన్న వారికి నిరాశను కలిగించే స్వార్థికులుగా మనం మారాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మన యొక్క స్వార్థ ద్వారా, మన యొక్క సహాయం చేయడం ద్వారా, మన తోడ్పాటు ద్వారా
ఇదిగో ఇతరుల్లో ఆశను నింపేటటువంటి స్వార్థికులుగా మారాలి, ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు స్వార్థను బోధిస్తున్నటువంటి మనం, స్వార్థను వింటున్నటువంటి మనం, స్వార్థ కోసం సహాయపడుతున్నటువంటి మనం, స్వార్థ కోసం ప్రార్థిస్తున్నటువంటి మనం ఇతరుల్లో మనం ఆశలు నింపాలి, సంతోషాన్ని నింపాలి, సమాధానాన్ని కలిగించే బిడ్డలంగా మనం ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నిన్న సువర్ణముఖి మేరీ మాత అమ్మ సన్నిధిలో నేను చెప్పినట్లుగా మనం ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానం కలుగునుగాక అని మనం చెప్పాలి. మనం ఏ ఇంటికైనా వెళ్ళేప్పుడు ఆ ఇంటిలో సమాధానం కలగకుండా గొడవలు రేపడానికో, గొడవలు పుట్టించడానికో, ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు, ఒక ఇంటికి మనం వెళ్ళినప్పుడు గొడవలకే, ఘోషలకే, లేదంటే తగాదాలకే మనం వెళ్ళినట్లయితే దయచేసి ఆ ఇంటికి వెళ్ళకపోవడం, ఆ వ్యక్తితో మాట్లాడకపోవడం ఉత్తమం, మంచిది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకనంటే మనం ఏ ఇంటికి ప్రవేశించినా, మనం ఏ వ్యక్తితో మాట్లాడుతున్నా ఆ వ్యక్తికి, ఆ ఇంటికి, ఆ కుటుంబానికి ఏముండాలి? సమాధానం కలగాలి. సమాధానం కలగకపోతే ఇంకెందుకు వెళ్ళడం? వేస్ట్, సమయం వృధా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రభు చెప్తూ ఉన్నాడు ఈ మాటలు. లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. తన యొక్క అపోస్తలులను పంపిస్తూ మీరు ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటిలో సమాధానం కలగాలి. అందుకే మనం మరీ తల్లి జీవితంలో కూడా మనం చూస్తున్నాం. ఈ అక్టోబర్ నెలలో ఆ మరీ తల్లిని మనం జపమాల మాతగా మనం ప్రత్యేక విధంగా గౌరవిస్తూ, జపమాలను జపిస్తూ, జపమాల భక్తిని మనం ఇంకా పెంపొందింప చేసుకుంటూ అమ్మ మరీ తల్లిని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇదిగో అమ్మ మరీ తల్లి ఎప్పుడైతే ఎలిజబెత్ అమ్మ ఇంటిలో ప్రవేశించిందో ఆ ఇల్లంతా ఆనందముతో గంతులు వేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఇంటిలోనికి ప్రవేశించిందో ఆ ఇల్లంతా ఆనందంతో నింపిపోయింది. ఎలిజబెత్ అమ్మ గర్భములో ఉన్న శిశువు కూడా గంతులు వేస్తూ ఉన్నాడు. మరీ తల్లి ఆ ఇంటికి వెళ్ళింది గొడవలు రేపడానికి కాదు, అశాంతిని ఇవ్వడానికి కాదు, కన్నీటిని ఇంకా ఇవ్వడానికి కాదు, కన్నీటిని తుడవడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి. ఎప్పుడైతే ఎలిజబెత్ అమ్మ ఇంటిలో మరీ తల్లి ప్రవేశించిందో ఆ ఇల్లంతా ఆనందంతో ఉప్పొంగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, మహిళలందరికీ కూడా మంచి ఆదర్శం ఇంకెవరో కాదు, ఎవరు? అమ్మ మరీ తల్లే మనందరికీ ఆదర్శం. అమ్మ మరీ తల్లి ఇతరులను సందర్శించింది, అవసరతలో ఉన్న వారికి ఆమె సందర్శించింది, తనకు సహాయాన్ని అందించింది. మహిళలందరూ కూడా, స్త్రీలందరూ కూడా, అమ్మలందరూ కూడా, అక్కలందరూ కూడా మనం చేయాల్సిన పని అమ్మ మరీ తల్లిని ఆదర్శంగా తీసుకోవాలి. అమ్మ వలె, మరీ తల్లి వలె మనం కూడా ఇతరులకి సహాయం అందిస్తూ సందర్శించే స్త్రీలుగా మనం మారాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఈరోజు చూడండి, ఒకసారి చూద్దాం. ఈ లూకా సువార్త 18వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం చూస్తే ప్రభు చెప్తున్న మాట చూడండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుటకు నిరుత్సాహపడకుండుటకు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పాను. ప్రియ సహోదరులారా, ఎప్పుడు కూడా నిరాశలో పడుకుండుటకు, నిరుత్సాహపడుకుండుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యమని ప్రభు ఏం చెప్తున్నాడు? ఉపమానాన్ని చెప్తున్నాడు. అంటే ఆయన ముఖ్యమైన సలహా ఏంటంటే, ఇదిగో నిరాశలోనికి గురి కాకుండా, నిస్పృహలోనికి గురి కాకుండా, నిరుత్సాహపడకుండా మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. మన జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈరోజు మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం ప్రియులారా. మొదటి పట్టణంలో ఇజ్రాయేలీలు అమాలేకీయులతో యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది? మోషే చేతులు ఎత్తి ప్రార్థించినంతసేపు కూడా యుద్ధంలో ఇజ్రాయేలుదే పైచేయి.
ఎప్పుడైతే మోషే చెయ్యి దించేస్తున్నాడో యుద్ధంలో కూడా కిందకు పడుతూ ఉంది. కానీ మోషే చేతులు పైకెత్తి ప్రార్థించినంతసేపు కూడా ఇజ్రాయేలీయులదే పైచే యుద్ధంలో మనం చూస్తున్నాం ప్రియ సహోదరులారా. కాబట్టి నీ జీవితంలో పైచేయిగా ఉండాలంటే, నీ జీవితము, నీ కుటుంబ జీవితంలో ఎప్పుడు కూడా పైచేయిగా ఉండాలంటే ఏమై ఉండాలి? మనకి తోడ్పాటు ప్రార్థన మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అమ్మ మరీతెలలో మనం అదే చూస్తున్నాం. ఆమె ప్రార్థనా పరురాలు, పరిశుద్ధురాలు, పవిత్రంగా జీవించినటువంటి అమ్మ మరీ తల్లి. అందుకే అమ్మ అంటే అంత భక్తి, అమ్మ అంటే అంత అభిమానం, ప్రేమ, ఇష్టం. కాబట్టి ఈరోజు మనందరము కూడా మోషే ఏ విధంగా అయితే ప్రార్థించాడో, చేతులు పైకెత్తి ప్రార్థించాడో, మన యొక్క జీవితంలో కూడా కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, ఆందోళనల్లో ఉన్నప్పుడు, ఒత్తిళ్ళల్లో ఉన్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? ప్రార్థించాలి. చేతులు పైకెత్తి ప్రార్థించాలి, కన్నీటి ప్రార్థన చేయాలి మన యొక్క జీవితంలో. ఎందుకంటే ప్రార్థన చాలా శక్తివంతమైంది ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఈరోజు ఆ 18వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు, ఇదిగో దేవుని శిష్యులుగా దేవుని వెంబడిస్తున్న మనకి ఉండాల్సినటువంటి లక్షణం, ప్రార్థించే లక్షణం మనకి ఉండాలి. ఈరోజు ప్రభు మనందరికీ కూడా అదే చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని చెప్పి ఏ విధంగా ప్రార్థించాలో నేర్పిస్తున్నాడు. ఒక ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు. ఉపమానం ఒకసారి చూడండి. 18వ అధ్యాయము ఆ తర్వాత మాట 2వ వచనం. ఒకానొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు. అతడు దేవుడనిన భయపడడు, మానవులను లక్ష్య పెట్టడు. ఒక న్యాయాధిపతి ఎలా ఉన్నాడట? దేవుడన్నా భయపడడు, మానవులైనా లక్ష్య పెట్టడు. అంటే ప్రభు జీవిస్తున్నటువంటి కాలంలో ఆ ప్రజలందరికీ కూడా తెలుసు న్యాయాధిపతులు ఎలా ఉండాలో ఉంటారో, న్యాయాధిపతులు ఏ విధంగా ఉండాలో ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి న్యాయాధిపతి మొట్టమొదటగా ఏమంట? దేవునికి భయపడ్డట. మనకి 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? 1 సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించుదువుగాక. దేవుణ్ణి మాత్రమే, సకల వస్తువుల కంటే సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించుదుగాక. అంటే ఈ న్యాయాధిపతి ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞను పాటించటం లేదు. రెండవది ఇక్కడ మనం చూస్తాం, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించుదువుగాక. అంటే మానవులని లక్ష్య పెట్టడట. ఈ డజంట్ కేర్ చేయడు ఎవరిని కూడా. ఈ న్యాయాధిపతి అంటే ప్రభు ఇచ్చినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఈ 2 ఆజ్ఞలను కూడా ఈ న్యాయాధిపతి మీరిపోతూ ఉన్నాడు, పాటించటం లేదు. యాక్చువల్గా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ ఈ న్యాయాధిపతి చాలా వికెడ్, చాలా క్రూరమైనటువంటి వ్యక్తి. ప్రియ సహోదరులారా, ఇతరుల యొక్క హక్కుల గురించి వాదించాల్సినటువంటి జడ్జ్ ఈ న్యాయాధిపతి, ఇతరులను కాపాడవలసినటువంటి ఈ న్యాయాధిపతి ఎవరిని లక్ష్య పెట్టకుండా జీవిస్తున్నాడు. న్యాయాధిపతి అంటే ఎవరు? న్యాయము చేసేవాడు, న్యాయం కోసం పోరాడేవాడు. అన్యాయం జరుగుతుందని మనం కోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళ తరపున పోరాడి వాళ్ళ హక్కుల కోసం పోరాడి వాళ్ళకి అందించేవాడే న్యాయాధిపతి. కానీ ఇక్కడ ఈయన చేయటం లేదు. మనకి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ పాత నిబంధనలో మనం చూస్తే న్యాయాధిపతి అనేవాడు ఎలా ఉండాలి యాక్చువల్గా అని ఒకసారి చూస్తే, రాజుల దినచర్య 2వ గ్రంథం ఒకసారి చేయండి. రాజుల దినచర్య 2వ గ్రంథం ఒకసారి చూద్దాం. ఒకసారి వాక్యంలోకి వెళ్దాం. రాజుల దినచర్య 2వ గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అతడు యూదాలోని సురక్షిత పట్టణములన్నిటికీ న్యాయాధిపతులు నియమించాను. ఎవరంటే ఈయన
యూదా రాజ్యానికి చెందినటువంటి యెహోషాఫాతు అనేటువంటి ఒక రాజు ఏం చేస్తున్నాడట, పట్టణాలలో న్యాయాధిపతులను నియమించాడట. 6వ వచనం చదవండి. ఆ న్యాయాధిపతులతో మీరు తీర్పు చెప్తున్నాడు. ఆ న్యాయాధిపతులతో మీరు ఎలా ఉండాలయ్యా, న్యాయం తీర్చినప్పుడు మీరు జడ్జెస్గా ఉన్నప్పుడు ఎలా ఉండాలని వాళ్ళకి చెప్తున్నాడా. మీరు మెలకువతో ఉండు, మీరు జనులను చూచి కాదు ప్రభువుని చూచి తగువులు తీర్పవలెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాయకులుగా ఉన్నటువంటి మీరు, పెద్దలుగా ఉన్నటువంటి మీరు, న్యాయాధిపతులుగా ఉన్నటువంటి మీరు, మీ కుటుంబంలో పెద్దగా ఉన్న మీరు, ఒక పెద్ద అన్నగా, ఒక పెద్ద అక్కగా, ఒక తల్లిదండ్రులుగా మీరు ఎలా ఉన్నారు, ఎలా ఉండాలి ఈరోజు ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, ఎలా ఉండాలని చెప్తున్నాడు. ఇదిగో న్యాయాధిపతులతో అన్నాడు, మీరు తీర్పు చెప్పినప్పుడు మెలకువతో ఉండండి. మొత్తుగా తాగేసి న్యాయం చెప్పడం కాదు, మొత్తుగా తాగేసి న్యాయం చెప్పడం కాదు, చేతి నిండా లంచము తీసుకొని డబ్బు తీసుకొని డబ్బు మొత్తులో న్యాయం చెప్పడం కాదు, మెలకువగా ఉండి న్యాయం చెప్పాలి మొట్టమొదటిగా. రెండోది, మీరు జనులను చూచి కాదు ప్రభువుని చూసి. ఇదిగో ఆ కుటుంబానికి రాజకీయ పలుకుబడి ఉంది కదా, కాబట్టి వాళ్ళ వైపు న్యాయం చెప్దాం. వీళ్ళకి కుటుంబ బలం ఉంది కదా, కాబట్టి వీళ్ళకి ఈ విధంగా న్యాయం చెప్దాం. ఇది కాదు మీరు చూడాల్సింది, ప్రభువుని చూచి మీరు న్యాయం చెప్పండి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూచి మనం న్యాయం చెప్పాలి. ఏది ఒప్పు, ఏది నిజము, ఏది అసత్యమని తెలుసుకొని ఒక ఇంటి పెద్దన్నగా, ఇంటి పెద్దక్కగా, ఒక అన్నదమ్ములుగా, ఒక కుటుంబ పెద్దగా, లేదనంటే సంఘ పెద్దలుగా, న్యాయాధిపతులుగా, నాయకులుగా మనం పనిచేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, తర్వాత మాట ఏముంది, 7వ వచనం, కనుక ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఎవరని ఉండమంటున్నాడు? న్యాయాధిపతులను. ఇక్కడ సుశేషంలో న్యాయాధిపతి ప్రభునందు భయభక్తులు కలిగి ఉన్నాడా? లేడు. ప్రభు అంటే భయమే లేదట. కానీ న్యాయాధిపతిగా ఏ విధంగా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కానీ ఇక్కడ ఉండలేదు. 3వ మాట ఏం చెప్తున్నాడు తర్వాత? అతడు మోసమును కానీ పక్షపాతమును కానీ లంచమును కానీ సహించువాడు కాకుండా ఉండాలి. మోసం చేసేవాడు, పక్షపాతం చూపేవాడు, లంచం తీసుకునేవాడు, ఈ లంచగొండు నాయకుడిగా, ఇంటి పెద్దన్నగా, ఇంటి పెద్ద మనిషిగా, కుటుంబ పెద్ద మనిషిగా, సంఘ పెద్ద మనుషులుగా, లేదంటే నాయకుడిగా ఉండకూడదు. చక్కటి మాటలు ఎవరు చెప్తుంటారు? ఇది యెహోషాఫాతు తన యొక్క రాజ్య అధికారి రాజుగా ఒక్కొక్క పట్టణానికి, ఒక్కొక్క ప్రాంతానికి ఈ న్యాయాధిపతులను నియమిస్తూ, ఇదిగో ప్రజలను చక్కగా పాలించండి, ఇదిగో నేను ఇదంతా చూసుకోలేను, నా క్రింద మీరు చక్కగా ఎక్కడికక్కడ మీరు జాగ్రత్తగా చేయండి. ఎంత చక్కటి మాటలు ప్రియులారా. రెండవది మరలా మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. మరికొంత ముందుకు వెళ్ళినట్లయితే మనకి నిర్గమకాండం ఒకసారి చూడండి. నిర్గమకాండం ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 18వ అధ్యాయం తీయండి. నిర్గమకాండము 18వ అధ్యాయం ప్రియ సహోదరులారా. నిర్గమకాండము 18వ అధ్యాయం తీసారా? 21వ వచనం చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకి మోషే మనందరికీ తెలుసు కదా, తెలుసా? మోషే ఇజ్రాయేలు నడిపించినటువంటి మహా గొప్ప నాయకుడు. మోషే మామ పేరు ఏం పేరు? అక్కడే ఉంది, 18వ అధ్యాయం మీదన ఉంది మోషే మామ పేరు. 18వ అధ్యాయం మీదన ఉంది, టైటిల్లో ఉంది. ఏం పేరు? ఇత్రో. ఇంగ్లీష్లో జిత్రో అంటాం. ఇత్రో అనేటటువంటి మామ, పిల్లనిచ్చిన మామ. ఎవరి మామ? మోషే మామ.
మామ చెప్తున్నాడు, అయ్యా మోషే, ఇదిగో ఒకసారి చూస్తే మనం 18వ అధ్యాయంలో 17వ వచనం చూడండి ఒకసారి. మోషే మామ అతనితో, నాయన ఈ పనంతయు నీ మీద వేసుకొనట మంచిది కాదు. ఈ పనంతా నువ్వు ఒక్కడవే చేయలేవయ్యా, న్యాయం చేయలేవు, అందరినీ నువ్వు చేరుకోలేవు, అందరినీ చేరుకోలేవు. కాబట్టి నువ్వు ఒక పని చేయి. ఎవరిస్తున్నారు ఈ సలహా? మోషే మామ అల్లుడికి సలహా ఇస్తున్నాడు. ఎలాంటి మామలు ఉండాలి? ఎలాంటి మామలు ఉండాలి? తాగించే మామలు కాదు, తాగించే అల్లుళ్ళు కాదు. ఉండాల్సిన మామ, మోషే మామ మంచి సలహా ఇస్తున్నాడు. అయ్యా మోషే అల్లుడా, నువ్వే విధంగా పరిపాలించాలి? ఈ పనంతా నువ్వు ఒక్కడవే చేసుకోలేవు. నీ వలన నీకు ఆ ఉద్దేశం లేకపోయినా అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి నీకు ఒక సలహా ఇస్తాను. ఏం సలహా అంటే 19వ వచనంలో ఏమన్నారు చూడండి. 19 నా ఉపదేశమును పాటింపు. ఎవరు చెప్తుండ్రు? మామ చెప్తూ ఉన్నాడు అల్లుడితో, నా ఉపదేశాన్ని పాటించు. దేవుడు నీకు తోడుగా ఉండెను. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నా ఉపదేశాన్ని పాటించని చెప్పి ఏమంటున్నాడంటే 21వ వచనంలో, ఈ ప్రజలందరిలో సమర్థులు, దైవ భీతి గల వారిని, లంచగొండులు కానిటువంటి వారిని నాయకులుగా చెయ్యము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, న్యాయాధిపతి నాయకుడు ఎలా ఉండాలి, కానీ ప్రభు చెప్తున్నటువంటి బైబిల్లో 18వ అధ్యాయంలో న్యాయాధిపతి ఎలా ఉన్నాడు, ఈ రెండిళ్ళకి మీకు తేడా తెలియాలని మీకు చెప్తున్నాను ప్రియులారా. న్యాయాధిపతి అనేవాడు దైవ భీతి కలవాడై ఉండాలి, పక్షపాతము చూపని వాడై ఉండాలి, లంచము తీసుకోని వాడై ఉండాలి. ఇదిగో దేవుని మీద ఆధారపడేవాడు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ఈ యొక్క న్యాయాధిపతి 18వ అధ్యాయంలో చూస్తున్న న్యాయాధిపతి ఎవరికి భయపడ్డు, ఎవరిని లక్ష్యము చెయ్యడు. చివరికి ఎవరినట? దేవుణ్ణి కూడా లక్ష్య పెట్టి భయపడ్డా. దేవుడైతే ఎవరికి ఎక్కువ అనే మనస్తత్వం కలిగినటువంటి వాడు మూర్ఖుడు. అలాంటి న్యాయాధిపతి దగ్గరికి ఒక వితంతు వెళ్తుంది ప్రియులారా. వితంతువు వెళ్తుంది, కోర్టుకు వెళ్తుంది. ఒక వితంతువు, భర్త చనిపోయినటువంటి వితంతువు, ఆమె వెళ్తుంది. ఆనాటి యూదా వాళ్ళ యొక్క మతంలో కావచ్చు, లేదంటే వాళ్ళ యొక్క సిద్ధాంతంలో కావచ్చు, ఏంటనంటే కోర్టుకి ఆడవాళ్ళు వెళ్ళరు. ఎవరు వెళ్తారు? మగవాళ్ళే. ఇప్పుడు కూడా మనం చూస్తాం కదా, ఎవరైనా వెళ్ళినప్పుడు, అమ్మ నువ్వేమమ్మా వచ్చావు, మా అన్నలా రాలేదా, నీ కొడుకు రాలేదా, నువ్వెందుకు వచ్చావు ఈ కోర్టుకి, అంత అవసరం ఏమొచ్చిందని అంటామా లేదా? ఆడవాళ్ళు వస్తే. కానీ ఆడవాళ్ళు వచ్చారనంటే దాని అర్థం ఏంటి? భర్త లేడనో, తండ్రి లేడనో, అన్నదమ్ములు లేరనో, కొడుకులు లేనివారే ఉండాలి. ఎందుకంటే కోర్టుకు వచ్చేది ఎవరు? ఎక్కువగా వాదించడానికి వస్తూ ఉంటారు, మగవారు వస్తూ ఉంటారు. అవునా కదా? ఇప్పటికీ కూడా అఫ్కోర్స్ మహిళలు వెళ్తారు, వెళ్ళరని నేను అన్న. కానీ మొట్టమొదటిగా భర్త ఉంటే భర్త వెళ్తూ ఉంటాడు, కొడుకుంటే కొడుకు వెళ్తూ ఉంటాడు, అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములు ముందు వెళ్తూ ఉంటారు. కానీ ఈ స్త్రీ ఆ రోజుల్లో కూడా ఆమె ఒక్కరితే వెళ్ళిందని అంట. అంటే చూడండి, ఆమెకు భర్త లేడు, అన్నదమ్ములు లేరు, కొడుకులు లేరు, అల్లుడు లేరు, మగ దిక్కే లేదు. అంటే ఆమె ఎంత నిస్సహాయ స్థితిలో ఉందో మీకు చెప్తున్నాను. ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీకు చెప్తున్నాను. ఒక వితంతువుగా ఆమె ఎంత దీన పరిస్థితిలో, నిస్సహాయ పరిస్థితుల్లో ఉందో మీకు వివరించడానికి మాటలు చెప్తున్నాను. న్యాయాధిపతి ఎలా ఉండాలి, ఇక్కడ ఎలా ఉన్నాడు, వితంతువు ఏ విధంగా ఉండాలి, కానీ ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. పాపం ప్రియులారా, కోర్టుకు వెళ్తూ ఉంది ఈ యొక్క వితంతువు. ఎవరు లేరు కాబట్టి ఆమె వెళ్తూ ఉంది, నిస్సహాయ స్థితిలో ఉంది. ప్రియ సహోదరులారా, కానీ ఈయనేం చేస్తున్నాడు? వితంతువుని కూడా తిరస్కరిస్తూ ఉన్నాడు. పట్టించుకుంటున్నాడా?
పట్టించుకోవట్లేదు. కానీ వితంతువులను పట్టించుకోవాలని మనకి పాత నిబంధన నేర్పిస్తుంది. వితంతుల పట్ల మనం దయ, కరుణ, జాలి చూపించాలని మనకు పాత నిబంధన అంతా కూడా మనకు చెప్తుంది. ఒకసారి చూడండి నిర్గమకాండంలో, ఒకసారి చూడండి నిర్గమకాండము 22వ అధ్యాయం తీయండి. నిర్గమకాండము 22వ అధ్యాయము 22వ వచనం. నిర్గమకాండము 22వ అధ్యాయము 22వ వచనం. మీరు వితంతువులను కానీ అనాథులను కానీ, పాత నిబంధనలో ప్రియులారా మోషే కాలంలో మోషే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, మీరు వితంతువులను కానీ అనాథులను కానీ మీరు బాధింపరాదు. మీరు వారిని బాధించినచో వారు నాకు మొరపెట్టుకొందురు. అందరూ చదవకుండా ఒకరు చాలు. ఇంటికాడ బైబిల్ చదవమంటే చదవం, ఇక్కడ చదువుతాం కదా. ఇంటికాడ మన వితంతువులను అనాథులను మొట్టమొదటిగా ఏం చేయొద్దు అన్నాడు? బాధించరాదు. అవకాశమే హద్దుగా తీసుకొని వాళ్ళ నుంచి లాక్కోవడం కాదు. అలాంటి వారికి మనం ఏం చేయాలి? సహాయపడాలి, బాధించకూడదు. వితంతువులను మనం బాధించకూడదు, అనాథులను మనం బాధించకూడదు. దిక్కులేనటువంటి వారి కోసం, నిరుత్సాహంలో ఉన్నటువంటి వారు, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వితంతువులను మనం ఎల్లప్పటికీ బాధించరాదు. మీరు వారిని బాధించినచో వారు నాకు నాకు వాళ్ళు మొరపెట్టుకున్నారా, నేను వాళ్ళ వైపే ఉంటాను. ఎవరు చెప్తుండ్రు ఈ మాటలు? దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు బలవంతుల వైపు ఉండడు. మనమైతే బలవంతుల వైపు ఉంటాం కదా. మనమైతే ఎవరికి బలం ఎక్కువ ఉందో వాళ్ళ వైపే ఉంటాం. రాజకీయ బలం ఎవరికైతే ఉందో, డబ్బు బలం ఎవరికైతే ఉందో, బలం శారీరకంగా పుష్టిగా ఎవరైతే ఉన్నారో, కాస్త డబ్బులు ఎవరైతే జల్లగలరో వాళ్ళ వైపే ఉంటాం. కానీ దేవుడు బలవంతుల వైపు ఉండడు. ఎవరి వైపు ఉంటాడు? బలహీనుల వైపు ఉండే దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులారా. మన దేవుడు బలహీనుల వైపు ఉంటాడు. మన దేవుడు బలవంతుల వైపు కాదు. నిస్సహాయ స్థితిలో ఉన్న వారి వైపు ఉంటాడు ప్రభు. తర్వాత ఏం చెప్తున్నాడు? 24వ వచనం. వాళ్ళు నాకు మొరపెట్టుకొందురు, అప్పుడు నా కోపాగ్ని రగులుకొనును, మిమ్ము నా కత్తికి బలి చేయుదును. చూడండి ప్రభు చెప్పే మాటలు. అంటే ఆయన కోపం ఎంతగా ఉంటుందో, అనాథులని అలాగే వితంతువులను మనం బాధిస్తే ప్రభు ఎంతగా బాధపడుతూ ఉంటాడో, ఎంతగా కోపపడుతూ ఉంటాడో చూడండి. తర్వాత మాట, మీ భార్యలు వితంతువులు అగుదురు, మీ బిడ్డలు అనాథులగుదురు. ఒకవేళ మీరు వితంతువులని అనాథులను బాధ పెడితే రేపొద్దున మీ భార్యలు మీ బిడ్డలు వితంతువులుగా అనాథులుగా ఉంటారు. అంటే మీ మీద యాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి అని వితంతువుల కోసం ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు చెప్పే మాట ఏంటంటే, వితంతువుల మీద, అనాథుల మీద, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారి మీద మనం ఏం చూపాలి? కనికరము చూపాలి, దయ చూపించాలి, సహాయపడాలి వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు. గుర్తుపెట్టుకోండి, వాక్యం ఆలకించేసి వెళ్ళిపోవడం కాదు. వాక్యం ఆలకించి తలుపులు మూసుకొని కిటికీలు మూసుకొని వెళ్ళిపోయి మరలా మామూలు కాదు. ప్రభు మనకు చెప్తున్న మాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులు, కానీ ఇక్కడ న్యాయాధిపతి ఎలా ఉన్నాడు? లక్ష్య పెట్టడం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, 18వ అధ్యాయం 3వ వచనంలో, కానీ ఆమె ప్రతిరోజు వస్తుందట. ప్రతిరోజు పదే పదే అడ్డుకుట్టడం వలన ఏం చేస్తున్నాడు అప్పుడు ఆయన? నన్ను ప్రతిరోజు విసుగుస్తుందని ఆమెకు చేయాల్సిన న్యాయం ఏదో చేస్తానని చెప్పి. ఇక్కడ ప్రియ సహోదరులారా, ఒకవైపు క్రూరమైన న్యాయాధిపతి ఉన్నాడు, మరొక వైపు నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వితంతు ఉంది. క్రూరమైన న్యాయాధిపతి ఒకవైపు, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క వితంతు మరొక వైపు ఉంది. కానీ ఎడతెగక వెళ్ళింది, ప్రాధేయపడింది, బ్రతిమలాడుకుంది. వెంటనే ఆ న్యాయాధిపతి మనస్సు కరిగి
న్యాయం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు చెప్తున్నాడు, అవినీతిపరుడైనటువంటి ఆ క్రూరుడైనటువంటి న్యాయాధిపతి చెంతకు పదే పదే వెళ్ళినంత మాత్రాన ఆ న్యాయాధిపతి న్యాయం చేకూరిస్తే మరి మన పరలోక తండ్రి ఇంకెంతగా ఆయన చెంతకు వెళ్ళే వారికి తన ప్రేమ చూపించునో ఒకసారి చూడండి అని ప్రభు మనకి చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఆ లూకాసు సువార్త 18వ అధ్యాయంలో 7వ వచనం చూడండి ఒకసారి. లూకాసు సువార్త 18:7. అట్లే రేయింబవళ్ళు తనకు మొరపెట్టుకొను తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్చకుండా ఉండునా వారికి న్యాయము చేయుటలో ఆలస్యము చేయునా అని ప్రభు చెప్తున్నాడంటే మీ ప్రార్థన పదే పదే ప్రభువుకి మొరపెట్టాలి, వేడుకోవాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. ఒకరోజు 2 రోజులు చేసి ప్రక్కన పెట్టేయడం కాదు, మనం ప్రార్థించాలి. ఎంత క్రూరుడు, దేవునికి భయపడని మానవుని లక్ష్యము చేయనటువంటి వాడు మనసే కరిగి పదే పదే వెళ్ళినంత మాత్రాన ఆ మంచి చేయగలిగాడు, న్యాయం చేకూరిస్తే పరలోక తండ్రి మన ప్రభు ఆయన మొరపెట్టినప్పుడు ఆలస్యం చేస్తాడా, న్యాయం చేస్తాడా? కాబట్టి నిరుత్సాహపడకుండుటకై ప్రభు ఏం చెప్తున్నాడు? ప్రార్థించండి అని చెప్తున్నాడు. నా శిష్యులుగా మీకు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. 2 చేతులు జోడించుదాం ప్రియులారా, 2 చేతులు జోడించుదాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈరోజు మన యొక్క జీవితంలో ఎవరిని లక్ష్య పెట్టనటువంటి న్యాయాధిపతిలాగా నేను ఉన్నానా? ఎవరికి భయపడినటువంటి న్యాయాధిపతిలాగా నేను మూర్ఖుడుగా నేను ఉన్నానా? ప్రియ సహోదరులారా, లేదు వితంతువు వలె ప్రభు సన్నిధికి వచ్చి ప్రాధేయపడి అడిగేటటువంటి ప్రార్థనా పరుడుగా నేను జీవిస్తున్నానా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈరోజు మనకు ప్రార్థన ప్రాముఖ్యత కలిగి జీవించాలి. ఇదిగో నిరాశలో ఉన్నటువంటి వారికి, నిస్పృహలో ఉన్నటువంటి వారికి, ఆందోళనలో ఉన్నటువంటి వారి కోసం, సమస్యలతో ఉన్నటువంటి వారి కోసం, ఇబ్బందులతో ఉన్నటువంటి వారి కోసం, కష్టాలలో ఉన్నటువంటి వారి కోసం, అనారోగ్యంలో ఉన్నటువంటి వారి కోసం మనం ప్రార్థిస్తూ వాళ్ళల్లో ఆశను మనం నింపాలి, వాళ్ళల్లో మన ప్రేమను నింపుతూ వాళ్ళకి మరింత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని మనం కలిగించాలి. అలాంటి గొప్ప వరాన్ని మనందరికీ దయచేయమని ఆ భగవంతుని ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. దయచేసి ఉపదేశ మాస్టర్లు అందరూ కూడా బయట ఎవరైనా ఉంటే అందరూ కూడా ఆలోచన మనం చేసుకుందాం. ఈ నిరీక్షణ యాత్రలో సమర్పించిన మనల్ని విశ్వాసంలో నడిపించినటువంటి గురువులకు, అమ్మగారికి, ఉపదేశానికి గట్టిగా చదవాలి. జూబిలీ వేడుకలు గట్టిగా చదవాలి. కేక్ చేతులు ఈ జూబిలీ వేడుకల వెలుగులతో మనం అందరం కూడా విశ్వాసంలో వెలగాలని, విశ్వాసంలో ఎంతో వీరులుగా పరిగెట్టాలని, మన విశ్వాసంలో ఇంకా మన గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశ మాస్టర్ గారు ఇంకా మన తోడ్పాటు అందించాలని గట్టిగా చెప్పకూడదు. దేవుడు గట్టిగా చెప్పలు కొట్టాలి. 2025 సంవత్సరాలైంది క్రీస్తు పుట్టి. ఈ 2025 సంవత్సరంలో మనం జన్మతో ఆయుష్తో బ్రతుకున్నామంటే గట్టిగా దేవుడు కృతజ్ఞతగా వందనాలు చెల్లించాలి. ఎందుకంటే ఈ అవకాశం మనకు దక్కింది. కరోనాలో రోడ్డు మీద కొట్టుకుపోయాయి. ఈ జూబిలీ వేడుకల్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. సంతోషంగా దేవుడు చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటే దేవుడితో ఉన్నటువంటి చెప్పడం
ఇదే ఉత్సాహంతో వచ్చే ఆదివారం కూడా జూబిలీ ముగింపు వేడుకలు కూడా ఘనంగా కొనియాడడానికి ఇంకా కొత్త కొత్త ఆలోచనతో వచ్చి దేవుడిని స్తుతించడానికి ప్రయత్నిస్తాం. గట్టిగా చెప్పడం గట్టిగా చెప్పడం